హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంతకుముందు మన వీడియోలో కారణాంక విభజన గురించి నేర్చుకున్నాం కదా. సో అందులో వచ్చేసి మనం సామాన్య పద్ధతి గురించి నేర్చుకున్నాము. అండ్ అలాగే పదాలను సమూహాలుగా విభజించి కారణాంక విభజన చేసే పద్ధతి గురించి నేర్చుకున్నాము కదా. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సర్వ సమీకరణాలను ఉపయోగించి కారణాంక విభజన చేసే పద్ధతి గురించి నేర్చుకున్నాం. అసలు ముందుగా సర్వ సమీకరణాలు అంటే ఏంటి? ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇవన్నీ కూడా సర్వ సమీకరణాలు. సో ఈ సమీకరణాలన్నిటినీ కూడా ఏ విధంగా కారణాంక విభజన చేయాలి అనేది నేర్చుకుందాము, ఓకేనా. సో ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది చూద్దాము. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 6 అయినా ఏ మైనస్ 3 హోల్ క్యూబ్ ప్లస్ p మైనస్ 2 హోల్ క్యూబ్ ప్లస్ c మైనస్ 1 హోల్ క్యూబ్. సో దీనికి కారణాంక విభజన చేయండి అని అడిగారు. సో ఈ విధంగా ఏ ప్రాబ్లం అయినా అడిగినప్పుడు ముందుగా ఇది చూడండి ఏ విధంగా ఉంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అనే దాన్ని పోలి ఉంది. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అని అడిగినప్పుడు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఎంత అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఎంత అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 3, 2 and 1 -6 అవుతుంది. సో ఇచ్చిన ప్రాబ్లంలో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత? 6. సో 6లో 6 పోతే 0. సో ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 6 వచ్చినప్పుడు ఏ మైనస్ 3 హోల్ క్యూబ్ ప్లస్ బి మైనస్ 2 హోల్ క్యూబ్ ప్లస్ సి మైనస్ 1 హోల్ క్యూబ్ అనేది 3 ఇంటూ ఏ బి అండ్ సి 3abకి సమానం. దీనికి కారణాంకాలే ఇది. సో దీనికి మనం కారణాంకాలుగా విభజించాం. ఏ విధంగా? 3abc. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abcకి సమానం అవుతుంది, ఓకేనా. అండ్ అలాగే ఇంకో ప్రాబ్లం చూద్దాము. x మైనస్ వై హోల్ క్యూబ్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ క్యూబ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్కి కారణాంక విభజన చేయండి అని అడిగారు. సో ఇక్కడ కారణాంక విభజన చేయండి అన్నప్పుడు ఇక్కడ కూడా మనకి ఎలా కనిపిస్తుంది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అనే ఫార్ములా బేస్ చేసుకొని ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి? ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. సో ఎక్స్ మైనస్ వై ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఎంత అవుతుంది? సో ఎంత అవుతుంది ఇక్కడ మనం చూసుకుందాం. ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అండ్ జెడ్ క్యాన్సిల్. సో ఇక్కడ విలువ అనేది 0. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 0 అయినప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏ బి సి. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అయినప్పుడు 3abcకి సమానం, ఓకే. సో దీనికి కారణాంకమే ఇదన్నమాట. దీని యొక్క కారణాంకం ఇది. ఈ విధంగా మనం డివైడ్ చేసుకోవాలి సింపుల్గా. అదేవిధంగా ఇంకో ప్రాబ్లం చూద్దాం. √9a² ప్లస్ 4b² ప్లస్ 25c² మైనస్ 12ab మైనస్ 20bc ప్లస్ 3ca ఈ విధంగా ఇచ్చి కారణాంకాల విభజన అడిగారు. అప్పుడు మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 9ని 3a హోల్ స్క్వేర్ రూపంలో రాయొచ్చు కదా. అండ్ 4b² 2b హోల్ స్క్వేర్ రూపంలో రాయొచ్చు. అండ్ అలాగే 5c హోల్ స్క్వేర్ రూపంలో రాయొచ్చు. ఇక్కడ మనం ఇందాక అనుకున్నాం a² ప్లస్ b² c² ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2ab మైనస్ 2bc అండ్ ప్లస్ 3ca రూపంలో ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం. ఇక్కడ 2 ఇంటూ ఏ అంటే 3a అండ్ బి అంటే 2b. అదేవిధంగా 2 ఇంటూ బి అంటే 2b అండ్ అలాగే 3 అంటే 5c ప్లస్ 2 ఇంటూ సి అంటే 5c అండ్ అలాగే ఏ అంటే 3a. ఇప్పుడు చెక్ చేద్దాం.
2 ముళ్ళ 6, 6 ఏళ్ళ 12, 12 ఏబి, 2 2 4, 4 5 20 బీసీ. అండ్ అలాగే 2 5 10, 10 ముళ్ళ 30, ఇక్కడ 30 అండి, 10 ముళ్ళ 30. సో సిఏ కరెక్ట్గా ఉంది కదా. సో ఈ విధంగా చెక్ చేసుకున్నాక ఇప్పుడు ఇది ఏ రూపంలో ఉంది అనుకున్నాము, a + b + c హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. కాకపోతే ఇక్కడ మైనస్ అనేవి ఉన్నాయి. సో మైనస్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనే దాన్ని క్లియర్గా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే మనకి ఉండాలి. ఇక్కడ మనకి మైనస్ ఏవే వచ్చాయో చెక్ చేసుకోండి. సో రెండిట్లలో మైనస్ అనేది వచ్చింది. ఈ రెండిట్లలో ఏది కామన్గా ఉంది అనే దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ బి అనేది అండ్ ఇక్కడ కూడా బి అనేది కామన్గా ఉంది. అందుకని మనం ఏదైతే మనం a + b + c అని రాస్తున్నామో అప్పుడు బి ముందు మైనస్ అనేది ఉంచాలి. ఇక్కడ చూడండి, 3a - 2b + 5c హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ బి ముందు బి కామన్ ఉంది కాబట్టి బి ముందు మైనస్ అనేది రాయాలి. సో ఇదంతా కూడా a - b + c హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఈ విధంగా రాస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే +or-3a - 2b + 5c అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇలాగైనా అవ్వచ్చు. అండ్ అలాగే మైనస్ ఉంది కాబట్టి -3a + 2b అండ్ -5c ఇలా అయినా అవ్వచ్చు ఆన్సర్. అందుకనే +or- అని రాస్తాము. ఓకేనా. అదేవిధంగా ఇంకో ప్రాబ్లం చూద్దాం. √4a² + 9b² + 49c² - 12ab - 42bc + 28ca యొక్క కారణాంకాల విభజన అని అడిగారు. సో దీన్ని కూడా సేమ్ చేద్దాం. 4ని 2a హోల్ స్క్వేర్ లాగా రాయొచ్చు, అండ్ 9ని 3b హోల్ స్క్వేర్ లాగా రాయొచ్చు, అండ్ 49ని 7c హోల్ స్క్వేర్ లాగా రాయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మైనస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకుందాం. 2 × a అంటే 2a అండ్ b అంటే 3b. ఓకే. అండ్ -2 × b అంటే 3b అండ్ c అంటే 7c ప్లస్ 2 × c అంటే 7c, a అంటే 2a లాగా రాస్తే చూద్దాం. ఇప్పుడు 2 2 4, 4 ముళ్ళ 12 ab వచ్చింది కదా. అండ్ 2 ముళ్ళ 6, 6 ఏళ్ళ 42 bc అండ్ 2 ఏళ్ళ 14, 14 ఏళ్ళ 28 ca అనేది వచ్చింది. సో ఇది కూడా a² + b² + c² రూపంలో ఉంది కాబట్టి మనం మైనస్ అనేది చెక్ చేసుకుందాం. సో మైనస్ అనేది ఈ రెండింటికి ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏది కామన్ ఉంది. సో ఇందులో కూడా మనకి b అనేది కామన్ ఉంది. సో bకి ముందు మనం మైనస్ అనేది పెట్టుకోవాలి. √2a - 3b + 7c హోల్ స్క్వేర్ క్యాన్సిల్ +or-2a - 3b + 7c అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. అదేవిధంగా ఇంకో ప్రాబ్లం చూద్దాం. √4a² + b² + c² + 4ab + 2bc + 4ca ఒక కారణాంకాల విభజన అని అడిగారు. సో దీన్ని ఏ విధంగా రాయాలి? √4a² 2a హోల్ స్క్వేర్ లాగా రాయొచ్చు కదా, అండ్ b² + c² అండ్ దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × a అంటే 2a, b అంటే b ప్లస్ 2 × b అంటే b, c అంటే c అండ్ 2 × c అంటే c అండ్ a అంటే 2a. 2 2 4 ab 2 bc 2 2 4 ca. సో ఇక్కడ a² + b² + c² రూపంలో ఉంది కాబట్టి ఇక్కడ అన్నిటికీ ప్లస్సే ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. సో √a + b + c హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు +or-2a + b + c ఇది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం సమీకరణాల మీద కారణాంక విభజన అనేది చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.